ఇసుక జోగి రమేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. నోటుకొచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు సీఎం చంద్రబాబు క్రమశిక్షణ నేర్పించారని, అందుకే మీరంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డి జైలు నుంచి బయటకు రాకూడదని వైసీపీ నేతలే ప్రార్థించారని అన్నారు. 2029లో చంద్రగిరి ఎమ్మెల్యేగా తాను మళ్లీ గెలుస్తానని పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి లడ్డు వ్యవహారం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేదానికి వైసీపీ నాయకులు ఏ విధంగా కులాలు మతాలు రెచ్చగొడుతూ వయసుకి మర్యాద లేకుండా ఒక రాష్ట్రంలోనే దేశంలోనూ ప్రపంచంలో కూడా పేరున్న వ్యక్తిని ఆంబోతు అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడో మీరు చూసుంటారు. అదే కాకుండా నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇద్దరు మద్యం సంబంధించినటువంటి తోడు దొంగలు ప్రెస్ మీట్ పెట్టారు చంద్రగిరి నియోజకవర్గం. ఒకరైతే రాష్ట్రానికి మద్యం సంబంధించిన నాయకుడు అయితే, ఒకరు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు అక్కడంటే గుంటూరులో మద్యం చేస్తున్న వ్యక్తి. ఆ జోగి రమేష్ నిన్న మాట్లాడిన మాటలు మీరు అందరూ కూడా విన్నారు. ఏ విధంగా మాట్లాడాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని రెచ్చగొడుతూ మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సానుభూతి పరులను కూడా రెచ్చగొడతా నిన్న జోగి రమేష్ మాట్లాడాడు. మాట్లాడిన విధానం కూడా లోకేష్ బాబు గారిని మాట్లాడిన విధానం, జోగి రమేష్ మా పెద్ద ఆయన చేతులు కట్టేశాడు కాబట్టి నిన్న నువ్వు చంద్రగిరి నుంచి బయటపోయావు. లేదంటే నువ్వు నిన్న మాట్లాడిన ఆ భాషకి నీ ఇంటి వరకు కూడా పోయిండవు. నిన్ను ఎవడు కాపాడుండడు. మాకు అటువంటి కక్ష సాధింపు లేకుండా, అటువంటిది లేకుండా రాష్ట్రంలో ప్రశాంతతగా ఉండ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.